విద్యుత్ వినియోగం విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు వహించాలని సెస్ డైరెక్టర్ గంగారాం పేర్కొన్నారు. విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించే సదస్సును విద్యుత్ అధికారులు రైతు పొలం బాట కార్యక్రమాన్ని రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ గంగారాం అధికారులు మాట్లాడుతూ రానున్న వర్షాకాలం సందర్భంగా విద్యుత్ మోటార్లను తడి చేతులతో ముట్టరాదని, రైతులు స్వయంగా ఫ్యూజ్ వైర్ వేయకుండా సిబ్బందికి సమాచారం అందించాలని అన్నారు. అంతేకాకుండా మోటార్లు కాలిపోకుండా కెపాసిటర్లు అమర్చుకోవాలని, దీనివల్ల నాణ్యమైన విద్యుత్ అందుతుందని, తగిన గుర్తింపు కలిగిన మోటార్లను మాత్రమే వినియోగించాలని తెలిపారు. అదేవిధంగా పోలీస్ సపోర్ట్ వైర్లు తగినచో సిబ్బందికి వెంటనే సమాచారం అందించాలని సూచించారు. అనధికార విద్యుత్ కనెక్షన్ తొలగించి మీటర్లు బిగించుకొని రెగ్యులర్ చేసుకోవాలని అన్నారు. అవగాహన సదస్సులో వెంబడ సబ్ డివిజన్ ఏఏఓ జగదీష్, మాజీ ఎంపీపీ స్వరూప, విద్యుత్ సంస్థ గ్రామ ప్రతినిధి మహేష్, రైతులు నర్సారెడ్డి, గంగాధర్, బక్కయ్య, జనార్దన్, గంగారెడ్డి, శంకర్ తదితరులు ఉన్నారు. తెగిపోయినప్పుడు కూడా చెప్పండి. దానివల్ల ఏంటంటే తెగిపోయినప్పుడు చెప్తే నా మీద ఏడొస్తుంది అని భయం కొద్ది కొంతమంది చెప్పడం లేదు. దానివల్ల ఏంటిదంటే ఆ పోల్స్ అనేది వంగిపోయి ఒకదానికొకటి టచ్ అయ్యి డిటిఆర్ ఫెయిల్యూర్. ఒక్క డిటిఆర్ ఫెయిల్యూర్ అయినంటే మళ్ళీ రావాలంటే మనకు కనీసం ఒక రోజు అన్న పడుతుంది. ఒక్క రోజులో మీరు వేసిన మడి మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. నానాలి, మళ్ళీ నీరు రావాలి, నీరు ఉండదు, ఇబ్బంది పడుతుంటుంది. అట్లాంటిది జరగకుండా ఉండడం ఏది ఇబ్బంది వచ్చినా కూడా సెస్ సంస్థ మనకు ఎప్పుడు ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేయగలరు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో రైతు పొలం బాట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చిన రైతులు ముఖ్యంగా సెస్ అధికారులు, అదేవిధంగా సొసైటీ డైరెక్టర్ గారు నర్సారెడ్డి గారు, అదేవిధంగా రైతులు చాలామంది ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు మా సార్ చెప్పినట్లు విద్యుత్తులో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు మంచి విద్యుత్తును అందించాలని, నాణ్యమైన విద్యుత్తును అందించడం కొరకు ముందు జాగ్రత్త కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున రైతులు ఈ అవకాశాన్ని మీకున్నటువంటి సమస్యలు కానీ లేదా ప్రమాదాలు జరగకుండా, మోటార్లు ఫెయిల్యూర్ కాకుండా నాణ్యమైన విద్యుత్ పొందడానికి ఫీజు వైర్లు మీరే సొంతంగా వేసుకోకుండా మా సిబ్బందికి తెలియజేసినట్లయితే ప్రమాదం జరగకుండా మీకు అన్ని వేళలా 24 గంటలు మీకు వినియోగంలో మీకు అందుబాటులో ఉంటారని తెలుపుతూ ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.